పట్టు పంచ ఏమిటోనండి మా అమ్మగారు, మీరు మరీ అభిమానంతో చంపేస్తున్నారు. సమయం సందర్భం లేకుండా నాకు పట్టుబట్లు పెట్టడం ఏమిటండి, మరీ మొహమాట పెట్టేస్తున్నారు. పంతులు, ఇది నీకు కాదు, మా బావకి. మీ బావక? ఏమిటి బామ్మగారు ఇది? సిటీలో పెరిగిన వాడికి పంచేమిటండి? నాలాంటి పేద బ్రాహ్మడికి ఇస్తే మీకు బోలెడంత పుణ్యం వస్తుంది. బామ్మ దగ్గర ఉండగా మీరు పేద బ్రాహ్మణుడు ఎలా అవుతారు? పెద్ద బ్రాహ్మణుడు కదా. రాముడు, నువ్వు ఆ పట్టుబట్టలు కట్టుకొని కళ్యాణి రాముళ్ళారా? ఏమిటండి ఆలోచిస్తారు? పంచ కట్టడం రాదా? ఫోన్ నన్ను చెయ్యమంటారేమిటి? పంతులు, ఎవరు చెయ్యాల్సిన పని వాళ్ళు చెయ్యాలి. కానీ అతనికి పంచ కట్టడం రాదనుకుంటారండి. పట్నంలో పెరిగాడు కదా. మా రామయ్యకి రాకపోతేనే మా ఇందు పంచి కడుతుంది. చిన్నప్పుడు వాళ్ళ తాతయ్య నేర్పించాడులే. వాళ్ళ తాతయ్యకి వాళ్ళ నాన్నకి నేనే కడతానని తెగ పేచి పెట్టేది. నానమ్మ, అది చిన్నప్పుడు కదా. ఇప్పుడు అదే పంచి అలాగే కట్టాలి. కానీ నానమ్మ, నాకు ఇదిగో ఇందు, సిగ్గన్నావంటే చంపేస్తాను. పంచి కట్టడానికి కూడా సిగ్గేనా? వెళ్ళి నా మనవడు పంచికట్టు. వెళ్ళక్క, బావకి పంచకట్టే ఛాన్స్ కొట్టేశావు కదా. నువ్వు నోరు ఇవే చెంగర బుచ్చి. దాని మొగుడికి అది పంచి కడుతుంటే ఛాన్స్ కొట్టేయడం ఏంటి? నానా, మీరు వెళ్ళండి. బామ్మ, ఇంకేం మాట్లాడుకు, వెళ్ళు. ఇదిగో అక్క, తీసుకో. వెళ్ళు. బావా, నానమ్మ బాగా ఇబ్బంది పెడుతుందా? ఆవిడ సంతోషంగా ఉండాలని నేను నిజంగా కోరుకున్నాను. అందుకే నాకు ఇబ్బంది అనిపించదు. నాకు నచ్చని పని నేను చేయను. చేయటం మొదలుపెట్టాక నచ్చకపోయిన ఆపను. బావా, నానమ్మ ఇక్కడ లేదు కదా, నువ్వు పంచి కట్టుకో. నాకు రాదని చెప్పాను కదా. ఓ, మర్చిపోయాను. సరే బావా, నేను అడి తిరిగి చెప్తుంటాను, నువ్వు కట్టుకో. బామ్మ, అక్క పంచ ఎలా కడుతుందో ఏమో, నేను వెళ్ళి చూసేస్తాను. వెళ్ళవే. దానికి అసలే మొహం ఎక్కువ. ఎలా కడుతుందో ఏంటో దగ్గరుండి చూడు. వెళ్ళు 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 వెళ్ళు. తర్వాత పంచె రెండు చివర్లు సమానంగా ఉండేటట్టు చూసుకో బావా. అవ్వా, ఏమిటండి ఈ దూకుడు? అతను అసలే సైనికుడు. ఇక ఈ పోకిరీ పిల్ల వెళ్తే ఇంకేమైనా ఉందా? నువ్వు నోరు మొయ్యవయ్యా పంతులు. అది చిన్నపిల్ల, అది ఏం చేసినా సరదాగానే ఉంటుంది. నువ్వు నోర్మై. ఏ బావా, పంచ కట్టేసుకున్నావా? అయ్యో సారీ బావా, తలుపు కొట్టడం మర్చిపోయాను. నిన్ను కొట్టడం గుర్తుకు రాలేదు, బతికిపోయావు. అది సరే గాని నువ్వేంటి బావకు పంచ కట్టకుండా ఇంత దూరం నించున్నావు? ఓహో, చిన్నప్పుడు ఎప్పుడో కట్టావు కదా, ఎలా కట్టాలో మర్చిపోయావా? అవునే. దీనికి అంత కంగారెందుకు? ఇక్కడ నేనున్నాను కదా. నీకు గుర్తు రాకపోతే నేనే కడతాను. ఆగవే.
వచ్చానా? మొన్నే కదా మా స్కూల్లో డ్రామా వేశాను, అందులో రైతు వేషం వేశాను, అక్కడ నేర్చుకున్నానులే. బావా ఇలా ఇవ్వు, నేను ఉంటుంది. ఓహో, నేను కట్టకూడదా? అవునులే, మీ ఆయన కదా, నేనెలా కడతాను? చిన్నపిల్లవి చిన్నపిల్లలా మాట్లాడు. అయ్యో రామా, సర్లే నాకెందుకులే గాని, నువ్వు కట్టట్లేదని నానమ్మతో చెప్తాను. ఏయ్ ఆగవే, నానమ్మకి చెప్తే ఫీల్ అవుతుంది. నిజమే, చాలా కష్టమే వచ్చిందే. సరే ఓ పని చెయ్యి, నేను అటు తిరిగి చెప్తూ ఉంటాను, నువ్వు కట్టు. అప్పుడు బావే కట్టుకుంటాడు కదా. అమ్మా తప్పించుకుందావనా? నానమ్మ నువ్వే కట్టాలంది. ఇప్పుడు నువ్వు కట్టు, నేను చెప్తాను. వెళ్ళు, అరే వెళ్ళు. ఇప్పుడు ఆ పంచను చేతిలోకి తీసుకో. తీసుకుంటున్నావా? తీసుకో అక్క. నోరు తిరుగు. తిరిగే ఉన్నానులే. ఇప్పుడు దాన్ని సమానంగా పట్టుకో. ఇప్పుడు ఆ కుడి పక్క కొన తీసుకొని ఇటువైపు వెయ్. బావా అది నీ కుడి చేత్తో తీసుకో. రైట్ సైడ్ అంచు. అలాగే కట్టు. ఎంతసేపు? ఇప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న కొన తీసుకొని ఇటువైపు వెయ్. ఎంతసేపు అమ్మా? ఆ కుర్చీలు సరిగా పెట్టు. ఇన్నాళ్ళు ఎవరికి వారి ఏమి కారే, మరి మైందో ఏకమ్మయ్యారే. దూరాన్ని దూరం దూరం ఒప్పమ్మంటూ చిత్రంగా చేతులు కలిపారే. ఇది మనసు చేసిన ఓ వింత గారడి, కాబట్టి బంధం కుదిరిందే. ఇప్పుడే కథ మొదలంట, దీనికి చివరేదంట, తెలిసే వీలే లేదే. గుండెల్లో ఏముందో చెప్పేది కాదే, ఆపేది లేదే. ఏంటిదానమ్మా అంత ఆత్రంగా ఎదురు చూస్తున్నావు? వచ్చింది ఎర్రతేలు. బిడ్డల్ని హాస్టల్లో పెట్టి చదివించే నీకు ఇప్పుడేం అర్థం కాదులేవే. వాడు పెరిగి పెళ్లిళ్ళు చేసుకుని మనవడో మనవరాలనో చూపిస్తే అప్పుడు అర్థం అవుతుందిలే. అబ్బా దానికి ఇంకా చాలా టైం ఉందిలే. ఎంత అందంగా ఉన్నావురా నాన్న.
సాక్షాత్తు శ్రీరామచంద్రుడే అలా నడుచుకుంటూ వస్తున్నట్టు అనిపించిందిరా నాన్న. ఏముందా బామ్మగారు, సాక్షాత్తు శ్రీరామచంద్రుడా ఒక్కడే నడుచుకుంటూ రాకూడదు, పక్కన సీతాదేవి ఉండాలి. అలా వెనకాతల కాదండి. అర్థం కాలేదా? అలా వెనకాతల కాకుండా ఇద్దరూ ఒకళ్ళ చెయ్యి ఒకడు పట్టుకుని నడిచొస్తుంటే ఎలా ఉంటారో ఒక్కసారి ఊహించుకోండి. ఓయ్ పంతులు, ఊహించుకోవడం ఎందుకోయ్, అలాగే వస్తారు. ఒరే నాన్న, నువ్వు ఇందు కలిసి సాక్షాత్తు శ్రీరామచంద్రుడు సీతాదేవిలాగా అలా నడుచుకుంటూ రండి. అమ్మమ్మ, ఇంకేం మాట్లాడకండి నాన్న, వెళ్ళండి. వచ్చే సత్రకాయ్, నువ్వు ఇలా రావే. వెళ్ళండి నాన్న, తీసుకెళ్ళవే. వెళ్ళండి వెళ్ళండి. ఏమిటమ్మా రాజు, ఏదో ఊహల్లో తేలుతున్నట్టున్నావు. మా బావ నా ఇష్టం. ఆహా, చూశారమ్మా, మీ మనవడు మనవరాలు ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు చెయ్యేసుకుని నడిచొస్తుంటే ఎంత చూడముచ్చటగా ఉన్నారో. వాళ్ళకేంటి పంతులు, నా మనవడు నా మనవరాలు వాళ్ళెప్పుడు ఆది దంపతుల్లాగా కలిసే ఉంటారు. ఆహాహా, ఒక్కసారి నా మనవడు చూడయ్యా, ఎంత అందంగా ఉన్నాడో. అది పంచమహిమండి. ఆ పంచ కట్టుకుంటే ఎవరైనా అందంగానే ఉంటారు. ఆహా, మరి మీరు కట్టుకున్నారు కదా, ఏం లాభం? నువ్వు నోరు ఈ స్వరాజ్యం. పంతులు, కాల్ మీ రాజీ. ఓకే ఓకే. మనవడా, అమ్మమ్మ, ఇదిగో తేలుకొండు పట్టుకోవే. నా దిష్టే తగిలేలా ఉందిరా చిన్ని తండ్రి. ఇందు, ఇప్పుడు రాముడికి నువ్వు ప్రసాదం తినిపించాలి. రానన్నా. ఆచారం మరి. పంతులు గారు, తినడానికి ఆచారం అవసరం లేదు, ఆకులుంటే చాలు. పంతులు గారికి పంచుంటుందని తెలుసు గాని పంచ ఇలా ఉంటుందని తెలీదు. రాజ్యం ఏంటా వేళాకోళం పెద్దవాళ్లతో? అంతేలే, ఈ ఇంట్లో నేనే కదా చిన్నపిల్లని,
నాకే చెప్తారు. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, కాసేపు ఊరుకోండర్రా. ఇందు రా, రా నాన్న రా. రండి రండి, కూర్చో నాన్న, కూర్చో. కూర్చో. ఒసే ములక్కాయ్, నువ్వు వెళ్ళి పాయసం తీసుకురా. అన్నీ నాకే చెప్తావు. నీకు కాక ఇంకెవరు చెప్తావు? నువ్వేగా ఉన్నావు బుడంకాయలాగా. ఎంతసేపే, త్వరగా తీసుకురా. అబ్బా వస్తున్నా నానమ్మా. పెళ్లి నడకలా ఏంటది? త్వరగా రా. వస్తున్నా కదా. అక్కడ పెట్టు. ఉమ్. ఇందు, ఈ పాయసం తినిపించవే. తినిపించవే. ఆగు. ఏదైనా పని ప్రారంభించే ముందు ఆగు అండం, అందరూ ఆశ్చర్యంగా చూడడం ఏమిటండి ఈ రొటీన్ డైలాగు? అర్థమైంది. అర్థం కావాల్సింది నీకు కాదు పంతులు, ఇందుకి. నువ్వేనేంటి, చెంచా ఉంటే ఎవరైనా తినిపిస్తారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒకరికొకరు ఎలా తినిపించుకుంటారో అలా తినిపించుకోవాలి. అర్థం కాలేదా? ఆ చెంచా పక్కన పడేసి నీ చేత్తో గోరు ముద్దలు తినిపించు. పడే. నానమ్మా, భార్యాభర్తలు అయితే మాత్రం ఇలా అందరి ముందంటే తప్పేంటి? నీ భర్తకి నువ్వేగా తినిపిస్తుంది. ఎవరుంటే ఏంటంట? అమ్మమ్మ, ప్రతిదానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా. ఇందు సిగ్గుపడుతుంది. ఇందులో సిగ్గుపడ్డానికి ఏముందిరా? నానమ్మా, నువ్వెన్నైనా చెప్పు, నేను ఇలా అందరి ముందు తినిపించలేను. గుండెల్లో ఏముందో చెప్పేది కాదే, ఆపేది లేదే. ఏ రోజేం చెయ్యాలో ఆలోచిస్తుంది నీకంటే ముందే. ఈ మనసుది ఎగసి పడే అలల గుణం, ఇది నిజం నిజం నిలవదే క్షణం, ఇక నిరంతరం మనసుతో మనం. ఇప్పుడే కాదు, ఇంకో 10 ఏళ్ల తర్వాతైనా బావా అక్కని ఇలాగే చూసుకుంటాడు. మనోడా, ఈ చెయ్యి చివరి వరకు నీ చేతుల్లోనే ఉండాలి. భార్యను ఇష్టపడితే సంతోషపడుతుంది, గౌరవిస్తే ప్రేమిస్తుంది, జీవితాన్ని ఇచ్చేస్తుంది. నా భార్య భూమిక జీవితంతో నేను కలిసిన్న నాళ్ళు
అగ్నిసాక్షిగా నేను చేసిన పెళ్లినాటి ప్రమాణాలను నేను మర్చిపోలేదు. భౌతికంగా భూమి నాకు దూరంగా ఉండొచ్చు, కానీ భూమి మనసు ఎప్పుడూ నా చుట్టూనే ఉంటుంది.